అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 97. అందరికీ శుభ దీపావళి. కొన్ని వేల సంవత్సరాల మానవజాతి పరిణామ క్రమంలో మనిషి ఒక విషయాన్ని గమనించాడు, తెలుసుకున్నాడు. రకరకాల విషయాలు తెలుసుకున్నాడు. కానీ ఆ తెలుసుకున్న విషయాల్ని బైఫర్కేట్ చేస్తూ ఒకవేళ మూలంలోకి వస్తే దాదాపు ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి తెలుసుకున్న ఒక విషయం ఉంది. అదేమిటి అంటే, ఈ భూమి మీద మనిషి సృష్టించిన రకరకాల విషయాలు, మనిషి ద్వారా ఆవిష్కృతమైన రకరకాల విషయాలు, అందులో వస్తువులు ఉన్నాయి, విజ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది. దాంతోపాటు మనిషి సృష్టించనివి ఈ రెండు ఉన్నాయి. ఇందులో కొన్ని శాశ్వతమైనవి, కొన్ని అశాశ్వతమైనవి. సో ఏది అశాశ్వతమో అది మనిషిని బాధకు గురి చేస్తుంది, కానీ మనిషిని ఆకర్షించేలా చేస్తుంది. ఏది శాశ్వతమో మనిషి గుర్తించడు, కానీ అదే మనిషికి ఒక స్వాంతరణిస్తుంది. మనిషి యొక్క మజిలి మనిషి సృష్టించిన విషయాలు లేదు. ఏ సృష్టి మనిషిని తీసుకొచ్చిందో దాన్ని గమనించడంలో ఉంది అని తెలుసుకున్నాడు. ఇదొక అద్భుతమైన రియలైజేషన్. ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలుసు. ఒకసారి మీ చుట్టూ పరికించి చూడండి. రకరకాల వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, మీ చేతిలో ఫోన్ ఉంది, మీరు చేసే ఉద్యోగం ఉంది. అవేవి శాశ్వతం కాదు, కానీ వాటితో అవసరం ఉంది, అందులో ఏ సందేహం లేదు. కానీ ఎవడైతే వాటిని శాశ్వతం అనుకున్నాడో, ఎవడైతే వాటిని అట్లాగే నిలిపి ఉంచుకోవాలని ఆరాటపడుతున్నాడు, ఎవడైతే ఆనందాన్ని, తన సుఖాన్ని, తన ప్రశాంతతని, తన యొక్క ధ్యానాన్ని వాటిలో వెతుకుతున్నాడో అట్లాంటి వాడు భంగపడుతున్నాడు. సో అష్టవక్ర సంహిత సమగ్ర సారం, మూల సారం ఏమిటంటే, ఏది ఎప్పటికీ మారదో దాన్ని గుర్తించు, అది నీలోనే ఉందని గుర్తించు, అది నీవే అని గుర్తించు, అదే నీవై కదులు. ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది, దీని గురించి కాస్త విచారణ చేయండి. నీవు నీవై ఉండు, నీవు నీతో ఉండు, నీవు నీలో ఉండు, నీవు ఉండు ఉండు. భాష, కానీ ఆధ్యాత్మిక ప్రగతి ఇలా కొనసాగుతుంది. ఇది నిజంగా ప్రగతి కాదు, ఒకటే అంశం యొక్క భిన్న అభివ్యక్తి. ఏదైతే అశాశ్వతమో, ఏదైతే క్షణభంగురమో, ఏదైతే ఖచ్చితంగా నీ జీవితం నుంచి వెళ్ళిపోతుందో, ఏదైతే కాలంలో నిలబడి దాని యొక్క ప్రభ కోల్పోతుందో, అట్లాంటి దానితో నీ అస్తిత్వాన్ని ముడిపెట్టకు. ఆత్మజ్ఞానం యొక్క సమస్త సారమింతే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక టీవీ కొన్నావు, నీకు చాలా నచ్చింది. ఆ టీవీకి నీ ప్రశాంతతకి ముడిపెట్టకు, ఆ టీవీకి నీ గౌరవాన్ని ముడిపెట్టకు, ఆ టీవీకి అది ఉండే స్థితికి నీ యొక్క ఆకలిని ముడిపెట్టకు, నీ నిద్రను ముడిపెట్టకు, నీ స్నేహాన్ని ముడిపెట్టకు, నీ అహంకారాన్ని ముడిపెట్టకు. ఆ ముడిపెట్టడమే అహంకారం. టీవీని ఉపయోగించుకో, ప్రతిరోజు హాయిగా నీట్గా తుడుచుకుంటూ దాన్ని పదిలంగా చూసుకో. టీవీ ఉండి నువ్వు పోవచ్చు, నీ ఉండి టీవీ పోవచ్చు. టీవీ ఉండి నాది అనుకున్న నీ శరీరం మనస్సు పోవచ్చు, నీ శరీరం మనస్సు ఉండి టీవీ పోవచ్చు. కానీ ఎప్పటికీ పోనిది ఏదైతే ఉందో అట్లాంటి దాన్ని గుర్తించడానికి మనిషి చేసే చిన్న చేష్ట, అటువైపే అష్టవక్రుడు ప్రతి సూత్రంలోనే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పటికీ మారని దాన్ని నువ్వు గుర్తించు. నేను నా అనుభవ ప్రమాణంగా చెప్తున్నా, చూసే స్థితి ఎప్పటికీ మారదు. అది నువ్వు క్రియేట్ చేసింది కాదు. ఆకలి యొక్క స్థితి ఎప్పటికీ మారదు, నిద్ర యొక్క సుషుప్తి ఎప్పటికీ మారదు, ప్రకృతి యొక్క కదలిక ఎప్పటికీ మారదు. నిశ్చల నిరంతర కదలిక సత్యం. కానీ ఆ కదలిక వల్ల సృష్టించబడ్డ రకరకాల విషయాలు, వాటి నుంచి బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసిన రకరకాల ప్రకృతి తత్వాలను తీసుకొని తయారు చేసిన వస్తువులు అశాశ్వతం, అసత్యం. ఒకసారి చూడు, అష్టవక్రుడు చెప్తాడు,
ఇక్కడంతా కొట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోయే దాంతో తాదాత్మ్యత వద్దంటున్నాడు. నేను అదే చెప్తున్నాను. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఈ క్షణం మీరున్న స్థితి మీ మొత్తం జీవితానికి సంబంధించిన ఒకానొక తార్కిక స్థితి. అది ఒక లాజికల్ కంక్లూజన్. ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్నది. ఒక వ్యక్తి మరణించే సమయంలో ఏడుస్తున్నాడు. దానికి కారణం ఏమిటి అని ఎవరో మిత్రుడు అడిగితే, ఒక బంధువు వచ్చి అందరి ముందు అతన్ని ఇన్సల్ట్ చేసిపోయాడు, అందుకే ఏడుపు వచ్చింది అన్నాడు. ఆ తర్వాత గంటకి మరణించాడు. అతని వయసు 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు ఎలా ఉన్నాడని అన్న విషయం ముఖ్యం కాదు. ఆ మరణ సమయంలో అతను పడ్డ వేదన, జీవితాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక వ్యక్తి ఏదో అన్నాడని బాధపడ్డాడు చూడు, అదే అతని జీవితం యొక్క సమగ్ర సారం. ఆ చివరి క్షణం, ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న స్థితి ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం యొక్క అవగాహన సారం. అది మూఢత అంటే అది. నువ్వు ఎంతో చేసావు, కానీ అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోలేదు. మొండి పట్టుంది, నాది అన్న భావన ఉంది. కొన్నిటిని గట్టిగా పట్టుకున్నావు, కొందరి మీద ఆజమాయిషి చేస్తున్నావు, ఏదో మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇదంతా జరగదు అని తెలిసిన ప్రయత్నం చేస్తున్నావు. మూఢత. సో అష్టావక్రుడు ఈ సూత్రంలో చెప్తున్న విషయం అదే. కాస్త జాగ్రత్తగా దీంట్లో ఉన్న సత్యాన్ని గమనించండి. ఏదో ఒక్క సూత్రం మిమ్మల్ని గట్టు మీద పడేయచ్చు. అంత పొటెన్షియల్ ఉన్న సూత్రాలు ఇవి. చిన్న మాటలు, బట్ మీకు స్పష్టంగా తేడా తెలుస్తుంది, వాట్ ఈస్ వాట్. సో అష్టావక్రుడు అంటున్నాడు, ఉచ్చ శృంఖలాప్యాకృతికా స్థితి ధీరస్య రాజతే నతు సంస్పృహ చిత్తస్య శాంతి మూఢస్య కృత్రిమ. మూఢుడు అనుభవించే శాంతి కృత్రిమమైంది అంటున్నాడు. సో దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ధీర పురుషుడైన జ్ఞాని స్వేచ్ఛా స్వభావం కలిగి విశృంఖలంగా ఉండి కూడా శోభిస్తాడు. అజ్ఞాని, మూర్ఖుడు స్పృహ లేకుండా అతివాంఛాలోలుడై కృత్రిమ శాంతి స్వభావం కలిగినప్పటికీ నీ జీవితంలో శోభించలేడు, ఆనందించలేడు. ఎంత అద్భుతంగా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతిని ఈ 2 రకాలుగా విడగొట్టొచ్చు. మొదటి భాగంలో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, రెండో భాగంలో ఉన్న వాళ్ళ సంఖ్య అసంఖ్యాక. సో ఒక వ్యక్తి జస్ట్ నోరు మూసుకొని కూర్చున్నాడు, అతను అంతర్గతంగా శాంతిని అనుభవించడంలే. ఒక వ్యక్తి అసలు మాట్లాడడంలే, కానీ లోపట అతను చాలా మాట్లాడుతున్నాడు. ఇన్నర్ టాక్ నడుస్తుంది. ఒక మూఢుడు అంతర్గత ప్రగతి లేకుండా ఏం మాట్లాడినప్పటికీ, సంవత్సరంలో ఒక్కసారి మాట్లాడినప్పటికీ అక్కడ మూఢతనే బయటికి వస్తుంది. నేను చిన్న కథ విన్నా. ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడ మాట్లాడితే గొడవనే అవుతుంది. దానికి బియాండ్గా ఆమెకు మాట్లాడడం తెలియదు. మనం చాలామందిని చూస్తుంటాం, మాట్లాడితే తులనాడమే ఉంటుంది, మాట్లాడితే కించపరచడమే ఉంటుంది, మాట్లాడితే వ్యత్యాసాలు ప్రదర్శించడమే ఉంటుంది, మాట్లాడితే కులమతాల ప్రస్తావనే ఉంటుంది, మాట్లాడితే డబ్బు ప్రస్తావనే ఉంటుంది. ఇది మనిషి యొక్క అంతర్గత స్వభావం. మూలం కరప్ట్ అవడం చేత మాట కూడా కరప్ట్ అవుతుంది, చూపు కరప్ట్ అవుతుంది, స్పర్శ కరప్ట్ అవుతుంది, అన్నీ కరప్ట్ అవుతాయి. సో ఈ పెద్దావిడ ఊర్లో ఉన్న అందరితో నిరంతరం ఏదో కారణవశం చేత గొడవ పడుతూ ఉంటుంది. ఆమె గొడవ పడ్డానికి కారణాలు అక్కర్లే. ఏమమ్మా బాగున్నావా? బాగాలేకపోతే ఇవన్న నీ తిండి తిన్ననా అంటది. ఎక్కడికి పోతున్నా? సావనీక పోతున్నా, ఊక పోతుంటే అడ్డం దాకుతారు అంటది. ఏం మాట్లాడినా కష్టమే. ఊర్లో ఉన్న వాళ్ళకి సరే కొంతకాలం చూద్దాం, ఎప్పుడన్నా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఒక జవాబిస్తుందేమో. నిరంతరం ఇది. ఫైనల్గా ఊర్లో వాళ్ళంతా ఈమెకు తెలియకుండా ఒక మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏం చేసినా, ఏం మాట్లాడినా, చివరికి చూసినా ఆమె గొడవ పడుతుంది కాబట్టి
మనం ఆమెని బైకాట్ చేద్దాం. అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన ప్రశాంతత కోసం, ఎందుకంటే నిరంతరం గొడవలు వస్తున్నాయి, దానికి కారణమే లేదు. సరే, మనిషి అనేవాడు ఏదో కారణం చేత గొడవ పడతాడు, బట్ ఆ కారణంగా గొడవ పడ్డాం. సో కొంతకాలం అయింది, ఆ ఉన్న వీధి వైపు ఎవరు రావడంలే. ఆమెకు అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇదంతా నిశ్శబ్దంగా జరిగింది. కానీ అప్పుడప్పటికి కొందరు క్యూరియాసిటీ ఉంది, అసలు ఈమె ఏం చేస్తుంది రోజంతా. అక్కడి నుంచి ఏ శబ్దం లేదు, రోజంతా ఏం చేస్తుంది ఆమె. ఆ గోడ మీద నుంచి తొంగి చూస్తున్నారు. ఇంటి ముందు నుంచి పోతూ పోతూ అట్లా కన్ను ఆ ఇంటి వైపు వేసి ఆమె ఏం చేస్తుందో చూస్తున్నారు. ఒకసారి ఒక ఆవిడ అటు నుంచి వెళుతూ ఉండగా ఈమె మధ్యాహ్నం పూట 1 గంటకి, ఎండాకాలం, పెరుగు బయట ఆరబోస్తుంది. పెరుగు. అసలు ఆమె ఆశ్చర్యపోయింది. తన మిగతా వీధి వాళ్ళకి వెళ్ళి చెప్పింది, నేను ఒక ఆశ్చర్యాన్ని చూశాను. ఎవరైతే గొడవలు పడుతుందో ఆవిడ ఒక వింత చేష్ట చేస్తుంది. నాకు చాలా క్యూరియస్ ఉంది. నాకు వంటలంటే ఇష్టం. ఏమైనా కొత్త పదార్థం చేస్తుందా, ఒక కొత్త తరహా వడియం పెడుతుందా, ఏదైనా ఒక రెసిపీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా, ఏమిటది, ఇంతకు ఏం చేస్తుంది అని అడిగితే పెరుగు ఎండబోస్తుంది. అందరికీ ఆశ్చర్యం వేసింది, పెరుగు ఎందుకు ఎండబోస్తుంది. ఈ విషయం అడిగి తెలుసుకుందామా, గొడవైనా సరే. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, గొడవైనా సరే కాదు, గొడవ కాకుండా ఎలా అడగాలో ఇక్కడే ప్రాక్టీస్ చేయి. అప్పుడు వాళ్ళంతా కూర్చుని ఒక మీటింగ్ వేసుకున్నారు. ఒక వ్యక్తి పెరుగు ఎండబోస్తుంది. ఇప్పుడు ఏమడిగితే తనకు కోపం రాదు. ఇలా అడిగి చూద్దాం, అత్తమ్మ పెరుగు ఎందుకు ఎండబోస్తున్నావు, పెరుగుతో ఏం చేద్దాం అనుకున్నావు. ఇలా అడిగినా గొడవకి దారి తీసినట్టు కనిపిస్తుంది. ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు. అత్తమ్మ పెరుగు ఎందుకు ఎండబోస్తున్నావు అని అడుగుదాం. ఇందులో గొడవ పడ్డానికి ఏముంది, చూద్దాం. ఇందులో అందరూ గోడ అవతల నక్కి చూస్తున్నారు. ఒక ఆవిడ వెళ్ళి పెరుగు ఎండబోస్తుంటే ఆగి అత్తమ్మ పెరుగు ఎందుకు ఎండబోస్తున్నావు అన్న క్షణంలోనే ఆమె లేచి చాలా సీరియస్గా, దొంగముండా, నా పెరుగు నేను ఎండబోసుకుంటా, నా ముఖానికి రాసుకుంటా, నీకెందుకే, ఎవతివే నువ్వు, నా దగ్గరకు వచ్చి అడుగుతాను గొడవ వేసుకుంది. సో ఇప్పటి వరకు ఆమె ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల ప్రశాంతత లేదు. మనం ఒక విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మన ప్రశాంతత పోతుంది. నీకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చుకున్న ప్రశాంతత పోతుంది. సో ధీరపురుషుడైన జ్ఞాని తనకు తాను ఏ అధిక ప్రాధాన్యత ఇచ్చుకోకుండా ఒక స్వేచ్ఛా స్వభావం కలిగి విచ్చలవిడిగా పిచ్చిగా ఉన్నట్టు కనిపించినప్పటికీ అతని యొక్క అంతర్గత సౌందర్యం స్థిరపడడం వల్ల అతని మాటలో కానీ, అతని యొక్క స్పర్శలో కానీ, అతని చూపులో కానీ ఎలాంటి కల్మషము, ఎలాంటి మచ్చ ఉండవు. కానీ అజ్ఞాని అన్నీ తెలుసుకొని, అన్నీ చదివి, అంతర్గత సౌందర్యం లేని కారణంగా, అంతర్గత అవగాహన, ఆ సంస్థిత స్థితి, ఆ ప్రశాంతత అనుభవం లేని కారణంగా శాంతి నటిస్తాడు, కానీ మాట్లాడితే అశాంతి సృష్టిస్తాడు. ఒక మూర్ఖుడు ఒకవేళ మాట్లాడితే మూర్ఖతనే బయటికి వస్తుంది. ఈ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన చూస్తే ఎంత ముచ్చటేసిందో. నేను ఎవరిని అడగను, మీ ఇంటర్వ్యూ చేస్తానని, కానీ అతనితో మాట్లాడినంతసేపు, అంటే నేను మాట్లాడలేదు, అతను మాట్లాడినంతసేపు నాకు ఒకటే అనిపించింది. అందరూ ఉన్నారు, నా బిడ్డ సునీత ఉంది, బాలాజీ ఉన్నాడు, టైసన్ ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, ఒక 10 మంది చుట్టుపక్కలంతా. అతను మాట్లాడుతున్నాడు. అతను పోయే ముందు ఒక మాట చెప్పాడు, నేను జీవితకాలం వద్దాం అనుకుంటున్నా. ఏదైతే నేను అనుభవిస్తున్నానో అది మొదటిసారి నాకు ఇక్కడ దర్శనమైంది. అందరూ నన్ను పిచ్చివాళ్లే అంటున్నారు, కానీ మొదటిసారి అట్లా అననివాడివి నువ్వు. చిన్న సంఘటన చెప్పాడు. తను టీవీ చూస్తున్నాడు. వాళ్ళ మనవడు వచ్చి ఆ టీవీకి తనకి మధ్యన మూత్రం పోశాడు. ఆ మూత్రంలో ఆడుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చి, ఏమయ్యా కళ్ళు కనిపిస్తలేవా, పిల్లవాడు మూత్రం పోస్తే టీవీ ఎట్లా చూస్తావు అన్నది. ఇతను చూశాడు, కానీ చెప్పాడు, నేను ఏదో టీవీ చూస్తున్నాను అన్నాడు. అసలు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. పిల్లవాడు మూత్రంలో ఆడుకుంటున్నాడు, వాడిని అక్కడి నుంచి తీయాలని తెలియదా? అప్పుడు నాకు తెలియదు, నీకు తెలుసు కాబట్టి నువ్వు చెయ్యి. రెండవది, నేను టీవీ చూస్తున్నా, అతను మూత్రం పోసి ఆడుకుంటున్నాడు, నీవే మా ఇద్దరిని డిస్టర్బ్ చేస్తున్నావు. అంటే నీ అంత మూర్ఖుడిని నేను ఎప్పుడు చూడలే అని వెళ్ళిపోయింది. అవును, నేను మూర్ఖుడిని.
తను చెప్పాడు, నేను గడిచిన 50 సంవత్సరాల్లో ఎవరికి ఏ సలహా ఇవ్వలేదు. అందరూ నాకు సలహాలు ఇస్తారు, అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తారు, అందరూ వేరే వాళ్ళు వచ్చినప్పుడు నేను చేసిన పనులను ఎత్తి చూపి నన్ను కించపరుస్తారు. అది వాళ్ళ స్వభావం. నా స్వభావం అది కాదు. నాకు ఎవరి మీద ఏ నెగిటివ్ వైఖరి లేదు. నాకు నా భార్య ఎంతో, నా కొడుకెంతో, నా డ్రైవరు అంతే. ఇలా అంటే గొడవ అయిపోతుంది. నీకు ఉచ్చనీచాలు తెలుస్తలేవు, కళ్ళు బైర్లు గమ్మినాయి. ఎవడు నీవాడు కాదో గుర్తించలేవా? గుర్తించే వాళ్ళంతా అశాంతితో ఉన్నారు. అన్నిటినీ గుర్తించి ఏ తేడా లేదని తెలుసుకున్న ఒక అతను హాయిగా ఉన్నాడు. చిన్న విషయం, లోపల చిక్కుముడి విడిపోవాలంతే. సో నిస్పృహ, నిశ్చల జ్ఞానం, నిర్మలత్వం గల జ్ఞాని సహజంగా సుందరంగా ఉంటాడు. అతనిలో ఒక సహజ ప్రశాంతత ఉంది. ఎందుకు? అంతర్గత అలజడి లేదు కాబట్టి. అట్లాంటి వాళ్ళలో కృత్రిమ వేషాలు ఉండవు, కపట వేషాలు ఉండవు, అవసరం కోసం అబద్ధం చెప్పడం ఉండదు. ఒకవేళ అబద్ధం చెప్పినా అది అబద్ధమని చెప్తాడు. తర్వాత తను ఒక ప్రవాహ స్థితిలో ఉంటాడు. అతను ఆత్మద్రోహం చేసుకోడు. అతను మూలాన్ని పట్టుకొని విరాజిల్లుతున్నాడు. నిన్ననే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అర్థం చేయించడం కోసం. నువ్వు దేవాలయానికి పోతున్నావు, చేతిలో దీపం ఉంది. ఇంటి నుంచి దేవాలయం వెళ్ళేసరికి దీపం మారిపోకుండా చూసుకోవాలి. దీపం మారిపోకుండా చూసుకో. అక్కడి నుంచి ట్రాఫిక్ రావచ్చు పోవచ్చు, నీ చుట్టుపక్కల ఎవరో మాట్లాడొచ్చు, అప్పుడే వర్షం పడవచ్చు, అప్పుడే కాలికేదో ముళ్ళు తగలొచ్చు. బట్ ఏం జరిగినా దీపాన్ని నువ్వు పోనీయట్లే. అట్లాగే నీ అంతర్గత దీపాన్ని కాపాడుకో. దీపం కాబట్టి గాలికి అటు కదలొచ్చు, మరి అంతర్గత దీపం నీ అవగాహన లోపానికి అటు ఇటు ఊగుతుంది. అష్టవక్రుడు అదే చెప్తున్నాడు. సహజంగా శాంతంగా ఉండు. ఆ శాంతతలో నుంచి ఆ సందర్భం ఏది చేయనిస్తే అది చేయి. ఏం చేసినా దాని ఫలితం నువ్వు తీసుకోకు. చేస్తున్నప్పుడు కర్తగా ఉండకు. ఎవరేమన్నా అది వాళ్ళ స్వభావాన్ని గుర్తించు. ఒకటే అడవిలో 2 పక్కన పెరిగిన మొక్కలున్నాయి. ఒకదానికి పూలు పూస్తున్నాయి, ఒకదానికి ముళ్ళు పూస్తున్నాయి. దేని స్వభావాన్ని అది వ్యక్తపరుస్తుంది. ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్నాడు, విలసంతి మహాభోగై విశంతి గిరిగహ్వరాన్ నిరస్తకల్పనాధీరా అబంధా ముక్తబుద్ధయా. జ్ఞాని కల్పనారహితుడు, బంధనరహితుడు, ముక్తిపై ఏ ఆకాంక్ష లేనివాడు, సిద్ధుడు. అట్లాంటి వాడు ఎక్కడున్నా, పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నా, భోగాల్లో క్రీడిస్తున్నా, రోడ్డు మీద పడి ఉన్నా, విలాసాల్లో విలసిల్లుతున్నా, అట్లాగే కొండ గుహల్లో కందమూలాలు తింటున్నప్పటికీ అతని యొక్క తృప్తిగా జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. అతనే తృప్తి, అతనే ఆనందం. ఎంత బాగుంది సూత్రం. మోక్షం అంటే నువ్వు ఉన్న ప్రదేశాన్ని బట్టి నీ మానసిక స్థితి మారడంలే. ఇంతే. నువ్వు ఎక్కడైనా ఉండు, ప్యాలెస్లో ఉండు, సందర్భం వచ్చింది. ఇంకొక సందర్భం వచ్చింది, రోడ్డు మీద ఉన్నావు. ఇంకొక సందర్భంలో ఎవరిదో శవం మోస్తున్నావు. ఇంకొక సందర్భంలో ఎక్కడో వంట చేస్తున్నావు. ఇంకొక సందర్భంలో 100 మంది ముందు ఉన్నావు. ఒక సందర్భంలో ఒకరిని కాళ్ళు మొక్కుతున్నారు. ఒక సందర్భంలో నీవు ఒకరి కాళ్ళు మొక్కుతున్నావు. ఒక సందర్భంలో ఎవరు నిన్ను తిడుతున్నారు. ఒక సందర్భంలో నిన్ను అందరూ పలాయనవాదిని తిడుతున్నారు. ఒక సందర్భంలో అందరూ నిన్ను మెచ్చుకున్నారు. ఏం జరిగినా సరే నీ అంతర్గత శాంతిలో మార్పు లేదు. అదే మోక్షం అంటే. అతనికి గుహ లేదా ప్యాలెస్ లేదా రోడ్డు అన్న తేడా లేదు. అతని మూల స్వభావంతో రమిస్తాడు. విలసంతి మహాభోగై విశంతి గిరి గహ్వరాన్. అతను గొప్ప భవనంలో విలాసాల మధ్యన భోగిస్తున్నప్పటికీ, లేదా కొండ గుహల్లో కందమూలాలు తింటున్నప్పటికీ నిరస్త కల్పనాధీర. అతను జీవితాన్ని ఊహించడు గనుక, ఏం జరిగినా చూసే స్థితిలో నిలిచిపోయాడు గనుక అతను అబంధ ముక్త బుద్ధయ. సో ముక్తి అంటేనే బంధము లేని స్థితి. ముక్తిని నువ్వు సృష్టించలేవు.
నిద్రని నువ్వు సృష్టించలేవు, జ్ఞానాన్ని నువ్వు సృష్టించలేవు, సమాచారాన్ని సృష్టించవచ్చు. డేటా కెన్ బి క్రియేటెడ్, బట్ ద విజ్డమ్ కెనాట్. అండ్ అష్టవక్ర ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద డేటా ఆర్ ద కంటెంట్ ఆర్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. He's talking about, he's pointing towards something which is not created by you, but it can be felt. అది ఆల్రెడీ నీలో ఉంది కాబట్టి. సో ఈ విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి, నిరంతరం వీలైతే గోడ మీద రాసి పెట్టుకోండి. ఇది ఈ సమాజంలో ఏమేం జరుగుతుందో మీకు ఒక అవగాహన ఇస్తుంది. అక్కడి నుంచి మీరే ఓ నిర్ణయానికి రండి. సో జీవితం, ధ్యానం, జ్ఞానం ఇవన్నీ ఊహాతీతం. ఎక్కడెక్కడ ఊహ ఉందో అక్కడ జీవితం లేదు, ధ్యానం లేదు, జ్ఞానం లేదు. ఒక స్పష్ట వాస్తవ దర్శనం, జ్ఞానం. ఏది ఉందో అది నిర్ద్వంద్వంగా అనుభవించే ఒకానొక మానసిస్థితి, మోక్షం, నిస్వభావం, తృప్తి, సుఖం, ప్రశాంతత. కానీ ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. ధ్యానం ఊహాపూర్ణమైంది, జ్ఞానం ఊహాపూర్ణమైంది, జీవితం ఊహాపూర్ణమైంది. అందుకే ఈ చిన్న డిస్టింక్షన్ మీరు గమనించాలి. మీరు ఏదన్నా సినిమా కథ రాస్తున్నారు, దానికి నీ ఊహని ఒక ఫ్యాకల్టీగా ఉపయోగించుకో. కానీ జీవిస్తున్నావు, అక్కడ ఊహ పనికిరాదు. సో ఎక్కడ ఊహ అవసరం, ఎక్కడ ఊహ అవసరం లేదు అన్న తేడా తెలియాలి. ఒక చిన్న సంఘటన. మా ఊరి దగ్గర, అచ్చంపేట దగ్గర ఉమామహేశ్వరం ఒక ఊరుంది. ఒకసారి నేను, కొందరు మిత్రులు, మా కజిన్ అందరం కలిసి వెళ్ళాం. మా ఊరి నుంచి నడుస్తూ వెళ్ళేవాళ్ళం. లేకపోతే రంగాపురం ఒక ఊరుంది, అక్కడి నుంచి అడవి ప్రాంతంలాగా రోడ్డు ఉంటుంది, చిన్న కొండ ప్రాంతం, అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడంతా అడవి అంతా పోయింది. మనిషి ఉన్నాడు కదా, ఎక్కడ మనిషి వచ్చినా అక్కడ ప్రకృతి నాశనం అయిపోతుంది. మనిషి చేస్తున్నదే అది, ప్రకృతిని వికృతిగా మార్చడం. పైకెక్కిన తర్వాత ఒక కొండ గుహలు ఉంటాయి. ఒక గుహలో ఒక సాధువు కూర్చున్నాడు. నాకు మా కజిన్కి అనిపించింది ఆ గుహ లోపట ఏముందో చూడాలని. ఎందుకంటే దాని గురించి చాలా కట్టుకథలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న గుహలు అట్లా వెళితే శ్రీశైలం వస్తుంది అని చెప్పడం విన్నాను. సో కొంచెం తొంగి చూస్తే గుహ కాస్త లోపటగా ఉన్నట్టు కనిపించింది. సో అతను అడిగాను, స్వామీజీ కాస్త పక్కకు జరుగుతారా, ఒకసారి గుహ లోపట చూస్తాను. అతను అన్నాడు, నో, నేను చూడనివ్వను అన్నాడు. నేను అతన్ని ప్రాధేయపడుతున్నాను. మా కజిన్ అడిగాడు, అతను మాత్రం అక్కడి నుంచి లేవడంలే. ఆ గుహ అతనిదేమి కాదు, కానీ గుహతో అతనికి ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఒక వ్యక్తి కారుతో అటాచ్మెంట్ ఏర్పడవచ్చు, ఒక వ్యక్తికి ఒక అమ్మాయితో అటాచ్మెంట్ ఏర్పడవచ్చు. రెండోది, ఆ గుహను ఎవరు తీసుకోరు. సరే, కారు, బంగ్లా ఇవన్నీ లాగేసుకోవచ్చు. ఆ గుహను ఎవరు తీసుకుంటారు? ఎవరు ఉంటారు ఆ గుహలో? ఎవరు ఉండటం లేదు కాబట్టి అతను ఉంటున్నాడు. ఆ గుహ ఎవరిదైనా అయితే ఫస్ట్ అతను ఉండనిచ్చేవాళ్ళ? అతను ఏమైనా ఎవరైనా అడిగి పర్మిషన్ తీసుకుని అక్కడ కూర్చున్నాడా? సో ఎంత అడిగినా అతను పక్కకు జరగలేదు. నేను ఆల్మోస్ట్ ఇక వదిలేద్దాం అని అనుకుంటుండగా ఒక మిత్రుడు వచ్చాడు, శేషన్ రాజ్ అని, రౌడీ టైప్. ఏందయ్య గారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్నాడు. నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్వామీజీ ఎవరో కూర్చున్నారు, ఆ గుహ లోపల ఒక్కసారి నడిచి కొంచెం వెళ్ళి చూద్దాం, ఆ చీకట్లో ఎంత దూరం ఉంది గుహ, చూసుకోపోయే గారు అన్నాడు. లేదు, ఇతను అడ్డం జరగడంలే. ఆడేవాడు అడ్డం కూర్చోడానికి అని ఆ స్వామీజీని ఎత్తి బయటపడేశాడు. స్వామీజీకి చెప్పాడు, ఇవేం స్వామీజీవిరా, గుహనంటే పెట్టుకొని ఉన్నావు, అన్నీ వదిలేసినాను, గుహను పట్టుకున్నావేంది వేగూట్లే అన్నాడు. శేషన్ రాజు రౌడీ, కానీ ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. అతను జ్ఞానిలా కనిపిస్తున్నాడు, కానీ ఎంత మూఢతలో ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళి ఒక 2 సెకండ్లు చూసి ఏమీ లేదు, డెడ్ ఎండ్ అయిపోయింది, బయటకు వచ్చాను. అతను చెప్పాను, వెళ్ళి కూర్చోపో. అతను భయపడుతుండే. శేషన్ రాజుతో చెప్పాను, ఒకసారి అతనికి చెప్పు కూర్చోమని. ఊకోయ్య గారు, వాడు కూర్చుంటాడు, పనుకుంటే మనకెందుకు, పోదాంపా అన్నాడు.
నాకు ఆ రోజు ఒక విషయం తెలిసింది. ఏమీ లేని వాడికి కూడా ఒక దాని పట్ల విపరీతమైన మమకారం ఉండొచ్చు. అన్నీ ఉండి ఏమి పట్టనట్టు ఉండొచ్చు కొందరు. ఆ స్థితిలోకి రావాలి. దేనికి అధిక ప్రాధాన్యత లేదు. ఆ సందర్భం నీది కాని దాన్ని అంత పట్టుకుంటున్నావు, మరి నీదేం తెలిసిన దాన్ని నువ్వు వదులుతావా? సో జ్ఞాని ఎక్కడున్నా అక్కడ హాయిగా ఉంటాడు. ఇక్కడ ఏది నీది కాదు, కానీ అన్నీ నీకు ఉపయోగపడే ఉన్నాయి. వాటిని ఉపయోగించుకో, తెలుసుకో. ఇది శాశ్వతము కాదు. నాకు సందర్భం క్రియేట్ చేసిన ఈ అవసరము శాశ్వతము కాదు. ఈ వాడుకుంటున్న ఈ మనసు శాశ్వతం కాదు. వీటన్నిటికీ అతీతమైన ఒకానొక స్థితి నీవు అది గుర్తించు. దీపం ఎగ్జాంపుల్ చెప్పాను కదా. నువ్వు ప్రశాంతంగా ఉన్న క్షణాలు ఉన్నాయి కదా, నువ్వు హాయిగా ఉన్న క్షణాలు ఉన్నాయి కదా, ఏమి పట్టనట్టు ఉన్న క్షణాలు ఉన్నాయి కదా. అక్కడే సత్యం ఉంది. నీతో నీ ఉండు, నీవై ఉండు, నీలో ఉండు, నీవే ఉండు అట్లా. సో నిన్న రాత్రి ఒక మిత్రుడు వచ్చినప్పుడు ఒక చిన్న చర్చ జరిగింది. సమాజం గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఎవరిని మార్చలేం అన్నప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగాను. ఇక్కడ ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. నీ చేతిలో ఏదో వస్తువు ఉంది, ఎవరు లేరు ఇక్కడ. కానీ ఆ వస్తువు పట్ల నీ వైఖరి ఏందన్నది నీవు నిర్ణయిస్తున్నావు. అది సమాజం ఇచ్చింది కాదు. ఒకవేళ సమాజం ఇచ్చినప్పటికీ అది వ్యాలిడా ఇన్వాలిడా నీవు నిర్ణయిస్తున్నావు. ఆ వైఖరి దగ్గర ఉంది నీ జ్ఞానం యొక్క ఆవిర్భావం. వైఖరి మారాలి. సో అష్టావక్రుడు ప్రతి సూత్రంలోనూ ఇదే చెప్తాడు, పదే పదే చెప్తాడు. అష్టావక్రుని యొక్క సారం అంతా ఒక 10 వాక్యాలు చెప్పుకోవచ్చు, 100 వాక్యాలు చెప్పుకోవచ్చు. ఆ 10ని కుదించి 5 వాక్యాలను చెప్పుకోవచ్చు, 5 వాక్యాలను కుదించి 2 వాక్యాలు చెప్పుకోవచ్చు, ఒక్క వాక్యంగా చెప్పుకోవచ్చు, ఒక్క పదముగా చెప్పుకోవచ్చు. కర్త శూన్యత అయిపోయింది. ఇంకొక పదం అన్నిటికీ సాక్షి ఉండు అయిపోయింది. ఇంకొక పదం నిరపేక్షలో ఉండు అయిపోయింది. ఇంకొక పదం పసిపిల్లవాడి మానసిక స్థితిని తిరిగి పొంది అందులో రమించు అయిపోయింది. ఇంతే. నువ్వు ఏమేమో చేయక్కర్లే. ఎన్నో చేసినంత మాత్రాన అవుతుందని కాదు. చేయవలసిన ఒక్కటి చెయ్యి. ఆమూల పరివర్తన, నీ మూలంలో సమూల పరివర్తన. తెలంగాణ ఆశ్చర్యపోయేవాళ్ళు రమణ మహర్షిని చూసి. నేను ఎందరినో చూశాను, ఎందరెందరో అందగాళ్ళని చూశాను, గొప్ప వాగ్దాటి కలిగిన వాళ్ళని చూశాను. ఇతని దగ్గర అవేవి లేవు. కానీ ఇతని దగ్గరికి ఎందుకు వస్తున్నాను? ఏముంది ఇక్కడ? అతను మాట్లాడితే కర్ణ కఠోరం, బుజ్జగించడు, లాలించడు, సూటిగా చెప్పేస్తాడు. ఎదుటి వ్యక్తి ఏమనుకున్నాడని పట్టించుకోడు. ఒక వ్యక్తి 10 రోజులుగా ఎదురు చూస్తున్నా తలదిప్పి చూడడు. తింటున్నప్పుడు వద్దన్న తర్వాత వేస్తే పట్టనట్టు వెళ్ళిపోతాడు. తన చుట్టూ ఎవరున్నా లేకున్నా ఇలా ఉంటున్నాడు. ఏమిటిది? నేను దేని వైపు అట్రాక్ట్ అయింది? అప్పుడు చిలంగారంటారు, అతను మనిషి కాదు, జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన, మౌనంతో నిండి నిబిడీకృతమైన జ్ఞానం అన్నాడు. అక్కడ కూర్చున్నది జస్ట్ ఒక సాదాసీదా శరీరపరంగా గోచిపెట్టుకున్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ ఆ స్థితి నీ మనసులో ఉన్న అన్ని లంకెలు తెగిపోవాలి. వస్తువులు పోనక్కర్లే, మనుషులను వదిలేయకు, వస్తువులను వదిలేయకు. వాటి పట్ల నీకున్న వైఖరిని మార్చు. నాది 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 అనుకుంటున్నా నీవు జస్ట్ సంయోగవశాత్తు అవసరం కోసం అట్లా ఉన్నావు అని గుర్తిస్తున్నావు. ఆ గుర్తించడంతో ఒక సమూల పరివర్తన జరుగుతుంది. ఒక ఈవెంట్కి వెళ్ళాం, నేను ఒక మిత్రుడు. ముందు కుర్చీలో కూర్చున్నాం. అప్పుడు ఎవరు లేరు. ఈవెంట్ స్టార్ట్ అయింది. ఎవరో వచ్చి అన్నారు, కాస్త వెనుక కుర్చీలో కూర్చుంటారా? మా మిత్రుడు గాయపడ్డాడు. నేను అన్నాను, వెనక కుర్చీలో కూర్చుందాం. ఆ తర్వాత వెనక కుర్చీలో కూర్చున్న తర్వాత మళ్ళీ కాసేపటికి హాల్ నిండింది. ఇంకెవరో వచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇవన్నీ రిజర్వ్డ్, కుడ్ యూ ప్లీజ్ సిట్ దేర్ ఇన్ ద బ్యాక్ సీట్స్. నేను లేచి వెళ్ళిపోతుండగా మా మిత్రుడు చాలా కోప్పడ్డాడు. వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి అన్నాడు. ఎందుకు? ఇన్సల్ట్ చేశారు. నో, నువ్వు ఇన్సల్ట్ తీసుకున్నావు. ఇక్కడ ఎవరు ఇన్సల్ట్ చేయలేదు. డోంట్ బ్లేమ్ దెమ్. యాక్చువల్గా నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. ఈవెంట్ నీది కాదు, కుర్చీ నీది కాదు, ఎక్కడ కూర్చోవాలో నువ్వు తెలుసుకొని రాలేదు. నీకంటూ ఏ సీట్ రిజర్వ్డ్ కాలేదు. నిజానికి నా సీట్ రిజర్వ్డ్. నేను కూర్చోవచ్చు అక్కడ, బికాజ్ నేను స్టేజ్ మీద ఎక్కి ఈరోజు కాస్త మాట్లాడవలసి ఉన్నది.
కానీ నేను నీకోసం, నీకు తోడుగా ఉండటం కోసం నాకు కుర్చీని వదిలి వస్తున్నాను. కానీ ఇక్కడ నీదంటూ ఏది లేదు, ఎంత గట్టిగా పట్టుకున్నావు. అంటే ఇప్పుడు అన్ని కుర్చీల్లో కూర్చోద్దంటే ఎటు పోవాలి నేను? హాయిగా గోడ దగ్గర కూర్చుందాం పద. అక్కడ కుర్చీలే లేవు అన్నాడు. నేల మీద కూర్చుందాం పద. ఇలా నేను ప్రతిదానికి చెప్పిన తర్వాత కూర్చుందు పా అన్నాడు. నేను హాయిగా వెళ్ళి నేల మీద మూల కూర్చున్నాను. ఆ తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయింది. అతను నా పక్కన చాలాసేపు నిలబడి కూర్చున్నాడు. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న ప్రోమో ఏదో వేశారు. అందులో నా గురించి ప్రస్తావన ఉంది. అందులో ఆర్గనైజర్స్ నా కోసం వెతుకులాడుతున్నారు. సమ్వన్ టోల్డ్ హీ సిట్టింగ్ సమ్వేర్ ఇన్ ద బ్యాక్ ఆన్ ద గ్రౌండ్. సో అప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, ఏంటండి కాంత్ గారు ఇక్కడ కూర్చున్నారు? నేను ఇక్కడ కూడా బాగుంది. మా మిత్రుడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. లేదు, మీకు ముందర కూర్చోండి, ముందర మీకు సీట్ ఉందన్నాను. అప్పుడు నేను చెప్పాను, ఎక్కడో చాలా దూరం నుంచి మిత్రుడు వచ్చాడు, నాతో పాటు అతనికి మీరు సీట్ ఇవ్వగలరా? వస్తాను. లేదన్నా నేను మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వస్తానులే, ఎక్కడ కూర్చున్నా హాల్లోనే ఉన్నాం కదా అన్నాను. అలాంటిది ఏమీ లేదు, మీ మిత్రుడేమిటి, మీతో ఎంతమంది వచ్చినా అందరికి కుర్చీలో రండి అని మా మిత్రుడిని లేపి పోతూ పోతూ, ఉన్నది మీరేనా, చెప్పాలి కదండి, మాకు తెలియదు కదా, అందుకని అట్లా అన్నాం, మీరేమన్నా బాధపడితే క్షమాపణ అన్నాడు. మా మిత్రుడు కరిగిపోయాడు. అప్పుడు నేను చెప్పాను, కరిగిపోవద్దు, అసలు బాధపడితేనే కదా ఇదంతా. చూడు, జస్ట్ చూడు, ప్రతి సందర్భంలో నీ మనసులో రేగే ఆలోచనల అలల్ని చూడు. ఒక్కొక్క ఆలోచన నేను ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తుందో, నేను ఎన్ని పల్టీలు కొట్టిస్తుందో చూడు. నీ ప్రశాంతతని నాశనం చేస్తున్నది ఎవరో నీవే చూడు. అది నీవే, నీ ఆలోచనే, నీ వైఖరే, నీ ధారణే, నీ కాన్సెప్ట్సే, నీ నోషన్స్, ప్రీకన్సీవ్డ్ నోషన్స్, నీకున్న ఫోబియాస్, ఇవన్నీ కలిసి ఈ క్షణాన్ని కరప్ట్ చేస్తున్నాయి. మూలాన్ని పట్టుకో, నీవే అది, నిన్ను నువ్వు కౌగిలించుకో. ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రీ సరస్సు వయస.